చేసిన పరిస్థితి కనిపించింది. అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ భయపడుతున్న పరిస్థితి క్లియర్గా కనిపించింది. గతంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్లిపోయిన మాజీ సీఎం నేడు గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే మధ్యలోనే జంప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీలో ధర్నా పేరుతో అసెంబ్లీ నుంచి పరారయ్యారు అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎల్లుండి ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక పూర్తిగా కూడా ఆయన ఈ ధర్నాకు సంబంధించి పిలుపునిచ్చారు. ఇతర పార్టీలు ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు. కానీ మరి ఎవరు వస్తారో తెలియదు. ఎందుకంటే ఒకవైపు ఇండియా కూటమి, దాంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరులు వీళ్ళందరూ ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చెల్లి షర్మిల ఉన్నారు. తర్వాత ఎన్డీఏ కూటమి, ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి పిలిస్తే అసలు ఎట్లాంటి ఒక విషయం లేనటువంటి ఈయన పిలుస్తున్న ధర్నాకు ఎవరొచ్చి సపోర్ట్ చేస్తారో కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పూర్తిగా అసెంబ్లీ గేట్ దగ్గర చాలా హడావిడి చేసే ప్రయత్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు, అయినప్పటికీ కూడా గేటు లోపలి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కారును అనుమతి ఇవ్వాలి అంటూ కూడా అసెంబ్లీ నుంచి ఆదేశాలు వచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా నేను మొదటి గేట్ నుంచే లోపలికి వెళ్తానంటూ కూడా అక్కడ కావాలని గొడవ సృష్టించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి గవర్నర్ గారు వస్తూ ఉన్నారు. ఇటు నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అలా రండి అని చెప్పినా కానీ వినకుండా నేను ఇక్కడి నుంచే వస్తానంటూ కూడా అక్కడ అదేవిధంగా ఒక హడావిడి సృష్టించే ప్రయత్నం చేశారు. అట్లాగే నల్ల కండువాలు కావచ్చు, లేదంటే ప్లే కార్డులు పట్టుకొని అక్కడికి వచ్చిన పరిస్థితి. నల్ల కండువాలు ఈ తుండ్లు ఏ విధంగా వేసుకొని వస్తారు, మరి గతంలో ఆ విధంగా రావద్దు అని ఆయనే చెప్పారు. అదేవిధంగా కూడా నిజంగా చెప్పాలంటే ఆయన సభలకు మహిళలు, ఆ యువతులు నల్ల చున్నీలు వేసుకొస్తే కూడా పక్కన దీపించేటటువంటి ఈయన మరి అసెంబ్లీకి నల్ల కండువాలు వేసుకొని ఏ విధంగా వస్తారు, అంత మాత్రం తెలియదా అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ అసెంబ్లీలో ఉండి ప్రజలు అంటే చెప్తుంటారు కదా, 40% మంది నాకు ఓటేశారని, వాళ్ళ గలం వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. మరి కాకుండా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే